విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ, డిఆర్ఓ బిహెచ్ భవానీ శంకర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీఓ, డిఆర్ఓల మధ్య ఉన్న విభేదాలు ఇటీవలే తీవ్రంగా మారాయి. తహసీల్దార్ కార్యాలయం నుంచి డిఆర్ఓ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీఓ 4 రోజుల క్రితం కలెక్టర్లకు లేఖ రాశారు. మరోవైపు పెందుర్తి మండలంలో విగ్రహం తొలగింపు ప్రయత్నం చేశారని ఆరోపణలు రావడంతో ఆర్డీఓకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆర్డీఓ, డిఆర్ఓలను ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హెచ్బిసిఎల్ భూసేకరణ విధానం డిప్యూటీ కలెక్టర్ ఎస్ విద్యాసాగర్ కు విశాఖ ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. డిఆర్ఓ బాధ్యతలను విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర అశోక్లకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే ఆర్డీఓ, డిఆర్ఓలను రివీల్ చేయాలని కలెక్టర్ ఆదేశించింది.